నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో అయితే నిజాం ఫ్యాక్టరీ కార్మికులు అయితే ప్రభుత్వం మీద పూర్తిగా మండిపడుతున్నారు. అయితే రాష్ట్రం మారినా ప్రభుత్వాలు మారినా కానీ మా బ్రతుకులు అయితే మారటం లేదని అయితే పూర్తిగా ఒక నినాదం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్ అంశాన్ని అయితే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఫ్యాక్టరీ తెరవాలని వాళ్ళైతే ఉద్యమాలు అయితే చేస్తున్నారు. దాదాపు 54 రోజులైతే ఉద్యమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో నిజామాబాద్ జిల్లాలో ఇటు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ రగడ మళ్ళీ మొదలైంది. ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపియాలంటూ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇటు షుగర్ ఫ్యాక్టరీ ముందు గత కొన్ని రోజులుగా కూడా రిలే నిరాదీక్షలు చేపడుతున్నారు. 54 రోజుల పాటు వీళ్ళు రిలే నిరాదీక్షలు చేపడుతున్నారు. ఇది మొత్తం నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్ ప్రకటించి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారినా ఇటు రాష్ట్రాలు మారినప్పుడు కూడా తమ బతుకులు మారడం లేదని చెప్పి ఇలా ఇంతవరకు తమ ఫ్యాక్టరీ కూడా ఏ ప్రభుత్వం తెరిపించలేదని చెప్పి కూడా దీనిపై తాము ఆధారపడి ఉన్నాము. దీనివల్ల మూసేస్తే తాము రోడ్ల మీద పడే పరిస్థితి ఉందని చెప్పి కూడా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మాత్రం ఇక్కడ రిలే నిరాదీక్షలు గత 54 రోజుల నుంచి కూడా ఇక్కడ చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై వీళ్ళ కార్మికులు ఉన్నారు, వీరు అడిగి మరీ తెలుసుకుందాం. చెప్పండి, మీరు గత 54 రోజులుగా నిరాదీక్ష చేపడుతున్నారు. అసలు ఎప్పుడు లేఅవుట్ ప్రకటించారు, ఏంటి పరిస్థితి? 2015లో లేఅవుట్ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వేతనాలు చెల్లించలేదు. మా వేతనాలు మాకు చెల్లించమని మేము మా యొక్క రిలే నిరాదీక్షలు చేపడుతున్నాం. అంటే ఎందుకు ప్రకటించారు, లేఅవుట్ ఎందుకు ప్రకటించారు, కారణం ఏంటి అసలు? లేఅవుట్ దేని గురించి ప్రకటించారు మాకు ఇంకా అర్థం కాలేదు. అటు గవర్నమెంట్ చెప్పలేదు, ఇటు గోకరాజు ప్రైవేట్ వెంచర్ కూడా చెప్పలేదు. ప్రైవేట్ వెంచరు 51 ఉంటే గవర్నమెంట్ 49 ఉంది. దీని మీద అక్కడి నుంచి నాయకులు ఇక్కడి నుంచి ఎవరు మాకు స్పందించడం లేదు. కాబట్టి మాకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. దానివల్ల మా జీతాలు మాకు ఇచ్చి మీరు కోట్లాది ఆస్తులు ఉన్నాయి దీనికి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, దాన్ని అమ్ముకోండి, ఏమన్నా చేసుకోండి, మరి సెటిల్మెంట్ చేయమని మేము రిలే నిరాదీక్షలు చేస్తున్నాం. 98 నెలల జీతాలు రావాలి మాకు. మీరు చెప్పండి, వీటి 9 సంవత్సరాలు కూడా ఇక్కడ లేఅవుట్ ప్రకటించారు. మీరు పరిస్థితి ఏంటి? దీని మీద ఆధారపడి గత సంవత్సరాలుగా ఇక్కడ పనిచేశారు. మరి ఇప్పుడు ఎలా పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మాకు ఎవరు పట్టించుకుంటా లేరు. మేము ఎట్లా బతకాలా, ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా చేస్తున్నాం, మా పిల్లల చదువు అవుతలే, మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతలే, మేము చాలా పరేషాన్ ఉన్నాం సార్. ఇప్పుడు 9 సంవత్సరం అవుతున్నాయి. ఏం పట్టించుకున్నాం? ఎమ్మెల్యే కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళు మాకు గుర్తుపడతలేరు. మాకు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది రిటైర్మెంట్ అయిపోయారు సార్. మాకేమైనా చేయండి సార్. మేము ఇప్పుడు 54 దినాల నుంచి రిలే దీక్షలు కూర్చున్నాం సార్. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వచ్చి మాకి మాట్లాడతలేదు, ఏం చెప్తలేరు, ఏం హామీ ఇస్తలేరు సార్. ఎట్లా సార్ మాది బతుకు ఎట్లా? మేమేం చేయాలి సార్? ఎంతమంది చచ్చిపోయారు సార్ ఈ పరిశ్రమలో ఎంతమంది చచ్చిపోయారు, మాకు ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఫ్యాక్టరీ చాలు కానీ కాకుండా కానీ చాలికేట్ చేయకండి సార్ మీరు. కానీ మాది ఏం లెక్క ఉన్నదో ఆ లెక్క మాకు ఇచ్చేయండి సార్. మీకు చాలా దయ అయితే సార్. మీరు మొత్తం తెలంగాణ స్టేట్లో మొత్తం అందరికీ సహాయత చేస్తున్నారు, మీరు అందరికీ కూర్చున్నారు. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లు మొత్తం చస్తున్నారు సార్. ఏమన్నా చేయండి సార్, ఏమన్నా చేయండి, ఎత్తైనా చేయండి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, మేము బరాబర్ మీకే ఓటేస్తాం సార్. వేసుకుంటూ వచ్చినాం. షకీల్ ఆమీర్ గారిని 2 సార్లు ఇప్పించినాం, ఎమ్మెల్యే అయినరు. ఇప్పుడు కూడా మేము వాళ్ళకే ఓటేస్తాం సార్. మేము వాళ్ళది ఇలా చూస్తలేదు సార్. మేము టీఆర్ఎస్ పార్టీ మంచి పని చేస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీకి మేము వేస్తున్నాం సార్. మీరు ఏమన్నా మాది చేయాలి సార్. మేము ఎన్నిసార్లు చెప్తున్నాం సార్. ఎన్నో లీడర్లు వచ్చిపోయిండ్రు, ఎన్ని పార్టీలు వచ్చిపోయిండ్రు, ఎమ్మెల్యే ఎంపీ అందరు వచ్చిపోయిండ్రు. కానీ మీరు ఎవరు రాలే ఇప్పటిదాకా. మాకు 9 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటిదాకా వచ్చి ఎవరు అడగలే, ఏం చెప్పలే. మాకు ఏమన్నా హామీ ఉంది సార్? ఏమన్నా మాది 9 నెలలు మా 10 నుంచి ఇప్పటిదాకా మాకు జీతాలు రావాలా, కనీసం అంతా మాకు ఇప్పింది సార్. మీ మెహర్బానీ అయితే సార్ మీరు ఏమన్నా చేయాలా? దీనికి సంబంధించి గోకరాజు గంగరాజు అని చెప్పి ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నాడు, ఏమంటున్నారు అసలు అతను? వాళ్ళు అంటున్నారు సార్, మాకి ఇంత కోట్లాది రూపాయలు రావాలా గవర్నమెంట్ నుంచి, వస్తే మేము ఇస్తాం మీకు. వాళ్ళు ఇస్తేనే మేము ఇస్తాం. మేము ఆడికి వెళ్ళాలి. దీనికి మేము చాలా డబ్బులు వేసినాం. 2000 కోట్లను 8 కోట్లను డబ్బులు వేసినాం. మేము పవర్ ప్లాంట్ వేసినాం, డిస్టిలరీ చేసినాం సార్. మేము పైసలు జేబుతో పెట్టిండు. కానీ మాకు గవర్నమెంట్ ఏం ఇవ్వాలి ఇప్పటిదాకా. అందుకే మేము ఇది గవర్నమెంట్ పైసలు ఇస్తలేరని మేము ఫ్యాక్టరీ లిహాజ్ చేసినాం. ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఇస్తేనే మీకు మేము ఇస్తాం, ఇదే అంటున్నారు మాకు. కానీ గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ దగ్గర పోతే వీళ్ళ మీద ఇస్తున్నారు, మేనేజ్మెంట్ మీద ఇస్తున్నారు. ఈయన మేనేజ్మెంట్ దగ్గర పోతే గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తాం, ఇదే అంటున్నారు మాకు.
దీంట్లోనే మాకు ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది సార్. మాకేం ఎవరు ఒక్క పైసలే, మా లే ఆఫ్ అయిపోయింది. మేము ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది రిటైర్ అయిపోయింది సార్. కానీ ఇప్పుడు జాబ్ ఆప్షన్లో ఎంత అంటే 70 మంది 80 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం రాలేదు ఇప్పటిదాకా. మాకు జీతాలు వద్దు సార్, మాకు ఉద్యోగం వద్దు, ఏమొద్దు సార్. మా లెక్క మాకు చేసేస్తే మీరు మీ దయ అయితే సార్. మీరు చెప్పండి, గత ఎన్నికలు కూడా కవిత ఎంపీగా ఉంటారు. కవిత తమను గెలిపిస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తమ ప్రభుత్వం ఆధీనం చేసుకుంటా అని చెప్పారు. ఇది కూడా చేసుకునే పరిస్థితి ఎలా చూస్తున్నది? కవిత హామీ ఇచ్చింది, కేసీఆర్ హామీ ఇచ్చిండు, హరీష్ రావు వచ్చినప్పుడు మాట్లాడిండు, హామీ ఇచ్చిండ్రు. స్పష్టంగా 100 రోజుల్లో మా ప్రభుత్వం అధికారంకి వస్తే 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తాం, పాత వైభవం తీసుకొస్తామని చెప్పినారు. పాత వైభవం లేదు, షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే పరిస్థితి ఇప్పటిదాకా ఆలోచించడం లేదు. ప్రభుత్వం చేస్తున్న భారీ మిస్టేక్ ఇది. అంతా కార్మికులకు వేతనాలు 7-8 సంవత్సరాల నుంచి వేతనాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ వేతనాలు చెల్లించమని అడుగుతున్నారు. ఫ్యాక్టరీకి వచ్చే అనేక ఆదాయాలు గోకరాజు గంగరాజుతో సెటిల్మెంట్ అయితే పరిష్కారం చేసుకునే బాధ్యత ప్రభుత్వందే. ఆ పని ప్రభుత్వం చేయడం లేదు. ఆ సెటిల్మెంట్ చేసుకొని కార్మికుల వేతనాలు ఇవ్వాలి, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి కోరుతున్నాం. ఆ పద్ధతిలో వేస్తే కార్మికులకు ఉపయోగం, రైతులకు ఉపయోగం. మీరు చెప్పండి, పూర్తిగా ఫ్యాక్టరీకి సంబంధించిన పూర్తిగా ఫర్నిచర్ కూడా మొత్తం ఏదైతే మిషన్లు ఉన్నాయో తుప్పు పట్టిపోయినా, ఇక్కడ కూడా దీనికి సంబంధించిన చెరుకు కూడా ఇంత రాని పరిస్థితి ఉంది. అందుకోసమే దీనికి నడిపిస్తలేం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? ఇప్పటికే బోధను మండల్లో హున్సా, మందర్నా, కాజాపూర్లో చెరుకు పెడుతున్నారు, పంట పండిస్తున్నారు. కామారెడ్డికి ఇటు నిజాం సాగర్కు పంపిస్తూ ఉన్నారు. చెరుకు పెట్టకపోవడం వల్ల అనేది అబద్ధం. చెరుకు పెడతా ఉన్నారు. ఫ్యాక్టరీ చాలా అయితే ఇంకా చాలామంది రైతులు పెట్టే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ ఖరాబ్ అయింది వాస్తవం. ఎందుకంటే గత 7-8 సంవత్సరాలుగా లే ఆఫ్ ఉండడం మూలంగా బంద్ ఉంది కాబట్టి యంత్రాలు ఖరాబ్ అయితే దాన్ని ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ ధనవంతులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉన్నోళ్ళు కాబట్టి దాన్ని చేపించి ఫ్యాక్టరీని నడిపిస్తే రైతులకు, అట్లా ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పని దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రారంభించాలా. గతంలో ఎంపీ కవిత గారు హామీ ఇచ్చారు, ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు హామీ ఇచ్చారు. అప్పుడున్న బీజేపీ హామీ ఇచ్చింది, అప్పుడున్న కాంగ్రెస్ హామీ ఇచ్చింది, ఇప్పుడున్న బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 3 పార్టీలు కూడా ఓట్ల కోసం ఆలోచిస్తున్నాయి తప్పితే బోధన్ ప్రజల గురించి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి, బోధన్ రైతుల గురించి, బోధన్లో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీవితాల గురించి ఆలోచన చేస్తలేదు. ఎన్నికలప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయి తప్పితే ప్రజల సమస్యలు నిజంగా చిత్తశుద్ధితో పరిష్కారం చేయాలనే ఆలోచన ఈ 3 పార్టీలకు లేదు కాబట్టి ఈరోజు బోధన్ పరిస్థితి ఇట్లా ఉంది. ఈ బోధన్ ఫ్యాక్టరీతో పాటు సారంగపూర్ ఫ్యాక్టరీ కూడా అలాగే ఉంది. ఈ ఫ్యాక్టరీలు వెనుక ఉన్నటువంటి భూములపైన, ఈ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆస్తులపైన ఈ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఫ్యాక్టరీని తెరిపించడానికి లేదనేది మా యొక్క హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే ఎన్నికలలో ఈ ప్రాంత ప్రజలు మీ 3 పార్టీలకు కూడా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఇటు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గతంలో కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా తెరిపిస్తామని చెప్పి కార్మికులకు హామీ ఇచ్చారు. ఇంతవరకు కూడా తెరిపించని పరిస్థితి. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్యమాలు చేపడతారు? గతం నుంచి కూడా షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో వాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2015లో 14లో అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు దీన్ని 100 రోజుల్లో ప్రభుత్వం ఆధీనం తీసుకొని నడిపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినాక పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందనంగా కార్మికుల పరిస్థితి దిగజారింది. కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కనీసం కాంట్రాక్టు విధానంలో నడిచే ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడి లేఅవుట్ ప్రకటించి నేటికి 8 సంవత్సరాలు అవుతూ ఉన్నది. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదు, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వటం లేదు, ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ముందు మాత్రము భలే వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయిన చర్య కాదు. ఇప్పటికే ప్రజలు ఈ పార్టీల యొక్క వైషమ్యాలు వాళ్ళ ఆ వాగ్దానాలను విని విసిగి వేసారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒక కోణంలో ఆలోచిస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీని పూర్తిగా మూత వేసి దీనికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాలనే దురుద్దేశంతోనే చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దళిత బంధు పేరుతో
అదేవిధంగా బతుకమ్మల పండగ పేరుతో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మరి ఈ ఫ్యాక్టరీని తెరిపించాలంటే వందల కోట్ల రూపాయలు కూడా అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంటే. ఒక బతుకమ్మ పండగకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. 50-100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీని తెరిపించి పూర్వ వైభవం తీసుకురావచ్చు. ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. కానీ ఆ రకంగా ఈ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము ఆలోచించడం లేదు. బీజేపీ ప్రభుత్వము వాగ్దానాలకే పరిమితం అవుతూ ఉన్నది. ఇక మొత్తము ప్రజల్ని మోసం చేసే విధానాలకు ఈ రాజకీయ పార్టీలు పూనుగొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నా, ఆసియా ఖండంలోని అతిపెద్ద ఫ్యాక్టరీని బట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఇటు రాష్ట్రాలు మారిన ప్రభుత్వాలు మారినప్పుడు కూడా దీని పరిస్థితి మాత్రం మారలేదని చెప్పి ఇటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము ఒక దురుద్దేశంతోనే ఫ్యాక్టరీని మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కూడా పన్నింది.